నెక్స్ట్ పార్టిసిపెంట్ లల్లి గారు మన ముందున్నారు. మరి లల్లి గారు ఏం చేస్తారో చూద్దామా? లల్లి గారు మీరు ఏం చేస్తున్నారు? పెయింటింగ్ చేస్తానండి. పెయింటింగ్ చేస్తారు. గోడలకి సున్నం వేస్తారా? గోడలు కాదండి, క్లాత్ కు శారీస్ కొన్ని వేస్తాము. క్లాత్ కి శారీస్ కి అంతా పెయింటింగ్ వేస్తుంటారు. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ఓకే, కొంచెం అవుట్ లైన్ ఇట్లా వేసుకున్నాము. ఫస్ట్ అవుట్ లైన్ వేసుకోవాలంటండి. తర్వాత షేడింగ్స్. అవుట్ లైన్ ఇచ్చి ఇప్పుడు షేడింగ్ ఇస్తున్నారు శారీకి. మొత్తం ఒకటే కలర్ వేస్తున్నారు. ఆకులకు మాత్రం గ్రీన్ కలర్ వస్తుంది. ఫ్లవర్ మొత్తం అంటే ఒక ఫ్లవర్ తీసుకుంటే ఫ్లవర్ ఒకటే కలర్ ఉంటుంది కదండి. ఓకే, ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు మీరు ఇది? నేను కొంచెం ఎప్పటి నుంచి కాదు, లల్లి గారికి అసలు మాటలు రావట్లేదండి, అసలు ఏం మాట్లాడట్లేదు. ఎందుకలా? ఏం కాదండి, లాంగ్వేజ్ ప్రాబ్లం అంటండి. ఎవరి దగ్గర నేర్చుకున్నారు? సరితను వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. ఓకే, ఏదో చెప్పారండి, నాకైతే అర్థం కాలేదు. సరిత మేడం అంట. అయిపోయిందా ఫ్లేవర్? ఎంతసేపులో ఆరిపోతుంది అది? 10 నిమిషాల్లో ఆరిపోతుంది. 10 minutesలో. శారీ మొత్తం వేయడానికి ఎంతసేపు పడుతుంది? శారీ మొత్తం వేయడానికి వాళ్ళ స్పీడ్ని బట్టి టైం పడుతుంది. 1 week వేయచ్చు, లేకపోతే 2 రోజులు కూడా వేయచ్చు. స్పీడ్ ఆ టైంని బట్టి. ఓకే, ఇప్పుడు లీవ్స్కి వచ్చేసారు. పువ్వు అయిపోయింది. బ్రష్ తీసుకుని టక్క 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 వేసేస్తా ఉన్నారు. ఇవాళ మనం చూసిన ఐటమ్స్ అన్నీ చాలా మనం ఇంట్లో ఉన్న వస్తువులే అనమాట. చెత్త తీసుకొని చేసేసేయచ్చు, ఇలా ఒక క్లాత్ తీసుకొని మనమే ఫ్లేవర్స్ అన్నీ వేసేసుకోవచ్చు. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది కదండి. అయిపోయిందా? ఓకే, నిజంగా చాలా బాగా వేశారు. థ్యాంక్స్ అండి. ఓకే లల్లి గారు, థ్యాంక్ యూ. మన నెక్స్ట్ పార్టిసిపెంట్ లావణ్య గారు రెడీ అయిపోయారు. లావణ్య గారు టాలెంట్ ఏంటో అడుగుదాం. మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఒక చిన్న ఇంట్లో ఇల్లాలు ఒక సన్నివేశానికి అల్ప సంతోషి ఎలా రియాక్ట్ అవుతుంది, తను దాని గురించి యాక్షన్ చేయాలనుకుంటున్నాను. డైలాగ్. ఓకే, వెరైటీగా థింక్ చేశారనమాట. ఓకే, స్టార్ట్ చేయండి. బామ్మగారు, వదిన గారు, చూడండి నేను ఎలా రెడీ అయ్యాను. మా ఆయన సినిమాకి తీసుకెళ్తా అన్నారు. వదిన గారు, బిజినెస్ మ్యాన్ అంట, ప్రిన్స్ మహేష్ బాబుది. సినిమాకి తీసుకెళ్తారు మా ఆయన. చూడండి. అయ్యయ్యో, వీళ్ళకి చెప్పేస్తున్నానేంటి, దిష్టి పోదు. సరే బామ్మగారు, మా ఇల్లు కొంచెం చూస్తుండండి, మేము వచ్చేదాకా. వస్తానండి. ఎలా ఉన్నాయో. వడ్డాణం లేదు, మా ఆయన్ని అడగాలి వడ్డాణం చేయించమని. వస్తూ ఉంటారేమో. ఇప్పుడు చేసిన ఫోన్ తీనే తీరు, రింగ్ అవుతూనే ఉంటుంది. ఫోన్ మాత్రం ఆయన తీనే తీరు. అప్పుడు దూకుడు దూకుడు అన్నారు, దూకుడు లేదు ఏం లేదు, ఇంట్లోనే పెట్టారు. ఎలా చేయాలో ఏమో. వస్తారేమోలే ఈ రోజైనా, ఎదురు చూద్దాం. టైం ఏమో అయిపోతుంది, ఇంకా రాలేదు ఆయన. అయ్యో ఎలాగా, టైం అయిపోతుంది. ఈరోజు కూడా తీసుకెళ్ళరేమో నన్ను. నిద్ర కూడా వస్తుంది. బెల్ కొట్టినట్టున్నారే, మా ఆయన వచ్చారు. చూడండి ఇప్పుడు వచ్చారు. టైం ఎంత అయిపోయింది? ఫస్ట్ షో అన్నారు, సెకండ్ షో కూడా టైం అయిపోయింది, ఇంకా రాలేదు ఇప్పుడు దాకా. మీరు ఎప్పుడు ఇంతే కదా.
అయినా నా మతి మండ ఎప్పుడు ఇంతే కదా. అయినా నా పిచ్చి గాని సినిమాకి తీసుకెళ్తారా ఏంటి? ఏమి తీసుకెళ్ళరు, నన్ను ఎప్పుడు తీసుకెళ్ళరు. ఏంటి అనాథలకు సహాయం చేసి వచ్చారా? అబ్బా, అనాథలకు సహాయం చేశారా? సినిమాదే ఉందిలేండి, పోతే పోయింది, రేపైనా చూసుకోవచ్చు. చాలా మంచి పని చేసి వచ్చారు. స్నానం చేసి రండి, భోజనం వడ్డిస్తాను. ఓకే, నిజంగా మీ హస్బెండ్ అంతేనా? అంటే తక్కువ తీసుకెళ్తారు మూవీస్కి. అందుకే అండి లావణ్య గారి బాధ అంతా ఇప్పుడు ఇలా వ్యక్తం చేశారనమాట బయటకి. ఇది కానీ మీ హస్బెండ్ కానీ చూసారనుకో, ఇంకా జీవితంలో మిమ్మల్ని సినిమా జోలికే తీసుకుపోరనమాట. ఇలా పబ్లిక్ గా నన్ను ఇలా బుక్ చేస్తావా అని. నిజంగా చాలా చక్కగా, చాలా చాలా మంది ఆడవాళ్ళు ఇలాగే ఉంటారు. చాలా బాగా ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా చక్కగా పెట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన నెక్స్ట్ పార్టిసిపెంట్ లక్ష్మీప్రియ గారు. ఏ టాలెంట్ ఉందో అడిగేద్దామా? మరి ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు? నేను హౌస్ మేకర్ లాగా. హౌస్ మేకర్ చేస్తారు, మరి ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు డాన్స్ చేద్దాం అనుకుంటున్నాను. డాన్స్ ఏ పాటకి? ఏదో ఒక పాట. ఏదో ఒక పాట డాన్స్ అయితే చేస్తారంట. ఫస్ట్ అయితే సిగ్గుపడిపోతున్నారు బాగా. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ఓకే, సాంగ్ ప్లీజ్. You're one in the galaxy, baby. Na heart alone a mixy. Baby. Ninnu taakate na Pepsi, baby. Gulabi lanti lipsy, baby. Malatiga lanti hipsy. Let's go. అప్సరా నిన్ను చూసి హట్టు బీటే అస్సలాం వాలేకుం అస్సలే టైగరు దూకుతుంటే baby, oh you're so sexy baby, you're one in the galaxy baby, na heart alone a mixy. baby, are you so sexy baby, now dreamland taxi baby, now lifelong fancy. Assalamu alaikum, assalamu alaikum, assalamu alaikum, assalamu alaikum. Apsara ninnu chusi hot beat. Hey అస్సలాం వాలేకుం అస్సలే టైగరు దూకుతుంటే She's a boomer, baby she's gonna make you a dreamer. She's a steamer, she's a steamer, she's gonna eat you up like a streamer. Hey, పాట నిన్నే చూసి వెంటైంది నా మైండు, కమాలేని కొమ్మకెళ్ళ ఎలా పట్టుడు. స్వీట్ నీ మాటలతో పెంచమాకు రీసౌండ్, మూడు వస్తే ముద్దులిస్తా మరో 100. Baby, నీ కత్తి లాంటి కళ్ళు baby, నీ చూపులోన ముళ్ళు baby, నీ విల్లు లాంటి ఒళ్ళు. లక్ష్మి గారు చాలా చాలా చక్కగా ఎక్స్ప్రెషన్స్ చాలా చక్కగా చేశారు. నేర్చుకున్నారా మీరు? లేదమ్మా, మరి ఆ స్టెప్స్ అని ఆ మూమెంట్స్ అని ఎలా వచ్చాయి? తెలీదు. నిజంగా చాలా చక్కగా చేశారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి ఇప్పటి వరకు. నిజంగా ఈ మహిళా దినోత్సవం రోజు ఈ మహిళలందరూ వచ్చి మనతో పార్టిసిపేట్ చేసి నిజంగా చాలా అల్లరి చేసి చక్కగా డాన్స్ చేసి పాటలు పాడి మనకి ఇంకా హుషారుగా తెప్పించారు కదా. ఇంకా లాస్ట్ మహిళల దినోత్సవం కాబట్టి మహిళా దినోత్సవం గురించి వాళ్ళు ఏమి అనుకుంటున్నారో, ఒక మెసేజ్ ఏమి ఇస్తారో, వాళ్ళకి ఇంకా ఏం కావాలో వాళ్ళు మహిళలను అడిగి మనం తెలుసుకుందాం. మరి లక్ష్మీ టీం వాళ్ళు మహిళల దినోత్సవం గురించి ఏం చెప్తారో వారి మాటల్లోనే విందామా? మహిళలు రండి, కలిసి నడుద్దాం, ముందుకు వెళదాం, దేశ భవితకు తోడ్పడదాం. మనమే మాతృమూర్తులం, మనమే పెంచేది బిడ్డలం. కాబట్టి మంచి భవిత కావాలంటే మనమే ముందుకు నడవాలి, మంచి మార్గంలో నడిపించాలి. ఉన్న అవకాశాలు ఉపయోగించుకొని ముందడుగు వేద్దాం, వెనకంజ వేయకుండా అన్ని రంగాల్లో ముందుకు వెళ్దాం. మరి సరస్వతి టీం వాళ్ళు మహిళా దినోత్సవం గురించి ఏం చెప్తారో వారి మాటల్లోనే విందామా?
మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు సే దట్ మహిళలకి ఫస్ట్ ఈక్వాలిటీ అనేది ఇవ్వాలి, అంటే సమాన హక్కు. అంటే ప్రస్తుత కాలంలో మహిళలకి రిజర్వేషన్ పరంగా అలాగా సమాన హక్కు అనేది ఇస్తున్నారు సబ్సిడీ వైజ్. అండ్ దట్ టు మనకు పాలిటిక్స్ లో 50% అనేది సీట్స్ కేటగిరీస్ లో మనకు ఇవ్వాలి. ఎందుకంటే పాలిటిక్స్ లో మేల్ డామినేషన్ ఎక్కువైపోతుంది ప్రెసెంట్ సిచ్యువేషన్ లో. అందుకని చెప్పి మహిళలకు కూడా ఏ మాత్రం తీసిపోరు అన్న ఉద్దేశంతో వాళ్ళకు కూడా 50% సీట్స్ అనేది కేటాయించాలి. అప్పుడే వాళ్ళకి సరైన సమాన హక్కు దొరుకుతుందని నా ఒపీనియన్. విన్నారు కదండి, లక్ష్మి టీం అండ్ సరస్వతి టీం నిజంగా చాలా చక్కగా వారి ఒపీనియన్స్, వాళ్ళ మనసులోని భావాలన్నీ బయటకు చెప్పారు. నిజంగా ఒక్కొక్కరు ఎంత హార్ట్ఫుల్ గా మాట్లాడారంటే మీరే విన్నారు, చాలా చక్కగా మాట్లాడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఇక్కడికి వచ్చి మాతో పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, ఇప్పటి వరకు 3 రౌండ్స్ చాలా హుషారుగా, చాలా ఆనందంగా, చాలా సంతోషంగా అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ బాగా చేశారు. కానీ లాస్ట్ ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసినాయి అనమాట. ఫస్ట్ ఎవరా అని వెయిట్ చేస్తున్నారు కదా, ఇక్కడ అందరూ ఫేస్ లో బాగా టెన్షన్ అయితే వచ్చేసింది. మీరు కూడా ఎవరు అని మీరు బాగా ఆలోచిస్తున్నారు కదా. ఫస్ట్ విన్నర్ ఎవరంటే ఎవరనుకుంటున్నారు? వాళ్ళకి పాప మాటలు కూడా రావట్లేదు అనమాట, అంత టెన్షన్ గా ఉన్నారు. మరి ఫస్ట్ విన్నర్ ఎవరంటే ఇంకోసారి చెప్పబోతే నన్ను కొట్టేసే తట్టున్నారు. మరి ఫస్ట్ విన్నర్ అప్ వచ్చి లావణ్య గారు. లావణ్య గారికి మా యాక్సిటీ తరఫు నుంచి ఒక చిన్న మొమెంటో అండి. మరి ఇప్పుడు సెకండ్ విన్నర్ ఎవరా అని వెయిట్ చేస్తున్నారు కదా. మరి సెకండ్ విన్నర్ ఎవరంటే ఇంకెవరండి, మన హైమావతి గారే. హైమావతి గారికి కూడా యాక్సిటీ తరఫు నుంచి ఒక చిన్న గిఫ్ట్. మరి మన థర్డ్ విన్నర్ ఎవరంటే థర్డ్ విన్నర్ మన సాహిరానే అండి. ఆహా, అల్లరి చూపులతో నిజంగా చాలా అల్లరిగా చాలా ముద్దుగా డాన్స్ వేశారు కదా. మరి మనందరి కోసమే కదా. సాహిరా గారికి కూడా యాక్సిటీ తరఫు నుంచి ఒక చిన్న గిఫ్ట్. వీళ్ళ ముగ్గురే కాదండి, ఇక్కడ అందరూ పార్టిసిపేట్ 8 మంది చాలా చక్కగా ఆడారు. వాళ్ళకు మిగతా అందరూ కూడా చాలా స్పోర్టివ్ గా, ఏం గొడవ లేకుండా, ఏం కొట్టుకోకుండా చాలా హుషారుగా చాలా బాగా ఆడారు. మిగతా వాళ్ళకు కూడా మా యాక్సిటీ తరఫు నుంచి చిన్న గిఫ్ట్ అండి. ఓకే అండి, చూసారు కదా ఇప్పటి వరకు ఈనాటి మహిళా కార్యక్రమం చూసి అందరూ బాగా ఎంజాయ్ చేశారు కదా. ఇక్కడ కూడా అందరూ బాగా హుషారుగా బాగా ఎంజాయ్ చేశారా? ఏంటి అసలు మాటలే రావట్లేదు. బాగా ఎంజాయ్ చేశారంట, మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారు కదా. ఇలాగే మన మహిళలందరూ ఇలాగే ముందుకొచ్చి ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓకే, వన్స్ అగైన్ మన వ్యూవర్స్ అందరికి హ్యాపీ ఉమెన్స్ డే. कार्येषु दासी करणेषु मन्त्री भोज्येषु माता शयनेषु रम्भा అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా.